ఓం శ్రీ గురుభ్యో నమః. శుభోదయం పిల్లలు, బాగున్నారా? పిల్లలు, ఒక పిల్లవాడు పేదలకు నిస్సహాయులకు సహాయం చేయడం వల్ల తన వద్ద ఉన్న కర్రచక్రము తనకు ఇష్టమైన డబ్బుగా మారింది అన్నాడు. మరి ఆ పిల్లవాడు ఎవరు, ఎందుకు అట్లా అన్నాడు మీ అందరికీ తెలుసుకోవాలి కదా. మరి ఎందుకు ఆలస్యము? గోపి డప్పు పాఠం చదివి తెలుసుకుందామా? రామాపురం గ్రామంలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు. అతడు వాళ్ళ నాయనమ్మతో పాటు ఉండేవాడు. గోపి వాళ్ళ నాయనమ్మ ఎంతో కష్టపడి బతుకు వెళ్లదీసింది. రామాపురం అనే గ్రామంలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడు వాళ్ళ నాయనమ్మ దగ్గర ఉండేవాడు. కాయా కష్టం చేసి వచ్చిన డబ్బులతో నాయనమ్మ గోపిని పెంచి పోషిస్తూ ఉన్నది. ఒకరోజు నాయనమ్మ గోపితో, ఒరే పిల్లగా, నేను కట్టెలు అమ్మడానికి అంగడికి పోతున్నా, వచ్చేటప్పుడు నీకేమైనా తేవాలా అన్నది. మరి నాయనమ్మ ఒకరోజు గోపిని పిలిచి, గోపి, నేను ఈరోజు కట్టెలు అమ్మడానికి అంగడి అంటే బజార్కి వెళ్తున్నాను, మరి వచ్చేటప్పుడు నీకు ఏమైనా తీసుకుని రావాలా అని గోపిని అడుగుతుంది నాయనమ్మ. గోపి నాయనమ్మతో, నాకేమీ వద్దు గాని బజార్లో డబ్బు దొరికితే తీసుకురావా, డబ్బు వాయించడం అంటే నాకు చాలా ఇష్టం, దాంతో ఆడుకుంటా అన్నాడు. నాయనమ్మ సరే అన్నది. నాయనమ్మ మరి నాకు ఏమీ వద్దు, కానీ నాకు డబ్బు వాయించడం అంటే చాలా ఇష్టం, డబ్బు కొట్టుకోవడం అంటే చాలా ఇష్టం అని అంటాడు గోపి. మరి వచ్చేటప్పుడు నువ్వు దుకాణంలో డబ్బు దొరికితే తీసుకురావా అని నాయనమ్మ చెప్తే, నాయనమ్మ సరే గోపి, నేను అలాగే నీకోసము డబ్బు తీసుకొస్తాను అని చెప్తూ ఉంది. అంగడిలో కట్టెలు అమ్మినాక నాయనమ్మ ఒక బొమ్మల దుకాణంలోకి పోయి, సేటు ఈ డబ్బు ధర ఎంత అని అడిగింది. 22 రూపాయలు అన్నాడు దుకాణదారు. కానీ నాయనమ్మ దగ్గర 15 రూపాయలే ఉన్నాయి. అయ్యో, మనవరి కోసం డబ్బు కూడా కొనలేకపోతున్నాయి అనుకుంటా నిరాశగా ఇంటికి బయలుదేరింది నాయనమ్మ. మరి అంగడిలో కట్టెలు అమ్మిన తర్వాత నాయనమ్మ దుకాణానికి వెళ్ళింది, షాప్కి వెళ్ళింది. షాప్లో సేటును పిలిచి, దుకాణదారును పిలిచి, మరి ఈ డబ్బు ధర ఎంత అని అడిగితే దుకాణదారు 22 రూపాయలు అవుతుందమ్మా అని అంటే, నాయనమ్మ దగ్గర ఉన్నటువంటి 15 రూపాయలు అవుతాయి. మరి డబ్బు కొంటుందా? కొనలేకపోతుంది. నిరాశగా, ఆశ లేకుండా తిరిగి ఇంటికి వస్తుంది. అయ్యో, నా మరుడు కోసం డబ్బు కూడా కొనలేకపోతుంది అని బాధపడుతుంది. నిరాశగా, ఆశ లేకుండా తోవలో ఆమె గుండ్రని కర్రచక్రం కనిపించింది. కొని దీన్నైనా తీసుకోకపోతా నా మనవడు ఆడుకుంటాడు అని ఆ కర్రచక్రాన్ని సంచిలో వేసుకుని ఇంటికి తీసుకుపోయింది. మరి నిరాశగా వస్తున్నటువంటి నాయనమ్మకు దారిలో ఒక కర్రచక్రం కనిపిస్తుంది. సరే, మరి దీన్నైనా తీసుకొని పోతాను, నా మనవడు దీంతోటైనా ఆడుకుంటాడు అనేసి ఆ కర్రచక్రం తీసుకొని సంచులో వేసుకొని ఇంటికి వస్తుంది నాయనమ్మ. గోపి ఉరుక్కుంటా వచ్చి నాయనమ్మను చుట్టేశాడు. నాయనమ్మ, డబ్బు తెచ్చావా అని అడిగాడు. డబ్బు మరెప్పుడైనా తెస్తా, ఈ చక్రంతో ఆడుకో అని కర్రచక్రం తీసి గోపికి ఇచ్చింది. ఇక ఇంటికి నాయనమ్మ రాగానే సంతోషంతో గోపి నాయనమ్మను చుట్టేశాడు, అల్లుకుంటాడు. నాయనమ్మ, డబ్బు తెచ్చావా అని అడుగుతాడు. బిడ్డ, నేను డబ్బు తేలేదు, మరి ఇంకెప్పుడైనా తీసుకొని వస్తాను, మరి కర్రచక్రం తీసుకుని ఆడుకో బిడ్డ అంటే గోపి ఆ కర్రచక్రం తీసుకుంటాడు, ఆడుకుంటుంటాడు. కానీ చూసారా, గోపి నాకు డబ్బు కావాలి, డబ్బు ఎందుకు తెలియదు అని అడగలే కదా. నాయనమ్మ ఇచ్చింది తీసుకొని సంతోషపడ్డాడు. గోపి ఏమీ మాట్లాడకుండా కర్రచక్రాన్ని తీసుకొని దాన్ని దొంగిలించుకుంటా గురిలో తిరగసాగాడు. మరి గోపి నాయనమ్మ ఇచ్చినటువంటి కరచక్రం తీసుకొని నాయనమ్మని ఏమీ అనకుండా ఆ కరచక్రం దొర్లించుకుంటూ ఆడుకుంటూ ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. చక్రంతో ఆడుకుంటూ పోతుంటే గోపికి ఒక చోట ఒక ముసలమ్మ పొయ్యి ముందర కూర్చొని ఏడవటం కనిపించింది. మరి గోపి కరచక్రం తీసుకొని ఊళ్ళో అలా వెళ్తూ ఉంటే ఒక చోట పొయ్యి దగ్గర ముసలమ్మ ఏడుస్తూ కూర్చోవడము గోపికి కనిపించిందంట. ఆమె దగ్గరగా వెళ్ళి, అవ్వా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. బాగా ఆకలిగా ఉన్నది, ఇంట్లో పిండి ఉన్నది, కానీ పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు, రొట్టెలు ఎట్లా చేసుకోవాలనో తెలుస్తలేదు అన్నది. మరి
గోపి ఆ ముసలామె దగ్గర వెళ్ళి అవ్వా అంటే బామ్మ నాయనమ్మ అని సంబోధిస్తూ మరి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే, బిడ్డ నాకు ఆకలిగా ఉన్నది, రొట్టెలు చేసుకోవాలి అనుకున్నాను, నా దగ్గర పిండి ఉన్నది కానీ పొయ్యి వెలిగించడానికి కట్టెలు లేవు అని బాధపడుతూ చెప్తుంది గోపికి. అవ్వ ఏడవకు, నా దగ్గర కర్ర చక్రం ఉన్నది, దీంతో పొయ్యి వెలిగించుకొని నీ ఆకలి తీర్చుకో అని చక్రాన్ని ఆమెకు ఇచ్చాడు. చూసారా గోపి జాలిగుణము. తన దగ్గర ఉన్నటువంటి కర్ర చక్రాన్ని అవ్వకి ఇచ్చేసి, అవ్వ మరి ఈ కర్ర చక్రం తీసుకొని పొయ్యి వెలిగించి రొట్టెలు చేసుకొని నీ ఆకలి తీర్చుకో అని గోపి అవ్వతో చెప్పారు. ముసలమ్మ గోపి జాలిగుణానికి సంతోషించింది. ఆ కట్టెతో పొయ్యి వెలిగించి రొట్టెలు చేసుకున్నది. ఒరే పిల్లగా, నువ్వెంతో మంచోడివి, నా ఆకలి తీర్చినవు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఇదిగో ఈ రొట్టె తీసుకో, ఆకలైనప్పుడు తిను అని ఒక రొట్టె ఇచ్చింది నాయనమ్మ. బాబు నువ్వు ఎంతో మంచోడివి, నాకు కరచక్రం ఇచ్చావు, ఈ కరచక్రంతో రొట్టెలు చేసుకొని నేను ఆ ఆకలి తీర్చుకున్నాను, మరి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఈ రొట్టె తప్ప. బాబు ఈ రొట్టె తీసుకో, నీకు ఆకలైనప్పుడు తిను అని అవ్వ పిలవానికి గోపికి రొట్టె ఇచ్చింది. రొట్టె తీసుకొని గోపి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతాడు. గోపి రొట్టెలు కాగితంలో చుట్టుకొని ముందుకు పోయాడు. కొంత దూరం పోగానే కుండలు చేసే కనకయ్య కూతురు సరిత వాళ్ళమ్మ బడిలో కూర్చొని ఏడుస్తూ కనిపించింది. కొంచెం దూరం వెళ్ళేసరికి గోపికి మరి కుండలు చేసేటువంటి కనకయ్య భార్య ఒడిలో పాప ఉన్నది, చిన్న పాప. ఆ చిన్న పాప ఏడుస్తూ ఉండడము గోపికి కనిపించింది. గోపి ఏం చేస్తాడో చూద్దాం. చిన్నమ్మ మీ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నది అని అడిగాడు గోపి. చిన్నమ్మ అని ముఖం తెలియనటువంటి వాళ్ళని సంబోధిస్తున్నాడు కదా గోపిలో ఉన్నట్టు మంచి గుణం. మరి చిన్నమ్మ నీ బిడ్డ ఎందుకు ఏడుస్తున్నది అని గోపి అడుగుతాడు. ఆకలికి ఏడుస్తున్నది అన్నది బాధగా, చిన్నమ్మ ఈ రొట్టెలు తీసుకో అని తన చేతిలోని రొట్టెలు ఆమెకిచ్చాడు. పాప ఆకలి తీరి నవ్వసాగింది. చూడండి, గోపి తన వద్ద ఉన్నటువంటి రొట్టెను తాను తినకుండా చిన్న పాప ఏడుస్తూ ఉంటే, ఆకలితో ఏడుస్తుంటే అది చూసి తట్టుకోలేక, ఇదిగో ఈ రొట్టె తీసుకో చిన్నమ్మ, పాపకి ఇవ్వు అంటే ఆ పాపకు రొట్టె ఇవ్వడం ద్వారా పాప రొట్టె తింటుంది, ఆకలి తీరి హాయిగా సంతోషంగా ఆనందిస్తుంది. బిడ్డ నువ్వు ఎంతో మంచోడివి, నా బిడ్డ ఆకలి తీర్చినవు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఈ మట్టి పాత్ర తప్ప ఏమీ లేదు అని గోపికి మట్టి పాత్ర ఇచ్చింది. గోపి చిన్న పాప ఆకలి తీర్చడంతో వాళ్ళ తల్లి, బిడ్డ నువ్వు చాలా మంచోడివి, నా బిడ్డ ఆకలి తీర్చావు, మరి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఈ మట్టి పాత్ర తప్ప, మట్టి పాత్ర కుండ తప్ప అని కుండను తీసి గోపికి ఇస్తుంది. గోపి మట్టి పాత్రను తీసుకొని కొంత దూరం పోయాక బట్టలు ఉతికే రాజయ్య కనిపించాడు. రాజయ్య కొడుకు కుండను పగలగొట్టాడు. దాంతో రాజయ్య కొడుకును మందలిస్తున్నాడు. రాజయ్య కొడుకు ఏడుస్తున్నాడు. మరి గోపి పాత్ర తీసుకొని కొంత దూరం పోయిన తర్వాత రాజయ్య కొడుకును మందలిస్తూ కనిపిస్తాడు. ఎందుకని రాజయ్య కొడుకు ఏం చేశాడు, కుండను పగలగొట్టేశాడు అనేసి రాజయ్య కోపం చేస్తూ మందలిస్తూ ఆ పిల్లవాన్ని తిడుతూ ఉంటే మరి గోపి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు తెలుసు కదా నీకు ఇప్పుడు, గోపి తన వద్ద ఉన్నటువంటి కుండను రాజయ్యకు ఇచ్చేస్తాడు. చిన్నాన్న అతన్ని ఏమి అనకు, ఇదిగో ఈ మట్టి పాత్ర తీసుకో అని మట్టి పాత్ర ఇచ్చాడు. దాంతో రాజయ్య, బాబు నువ్వెంతో మంచోడివి అని చెప్పి మట్టి పాత్రకు బదులుగా లోపలి నుంచి పాత గొంగడి తెచ్చి గోపికి ఇచ్చాడు. మరి రాజయ్య తన కొడుకును మందలించడం చూసి బాధపడినటువంటి గోపి రాజయ్యకు మట్టి పాత్రను ఇచ్చేస్తాడు. అప్పుడు మట్టి పాత్ర తీసుకున్న రాజయ్య, బాబు నువ్వెంతో మంచోడివి, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఈ గొంగడి తప్ప తీసుకొని లోపల ఉన్నటువంటి గొంగడిని, పాత కంబడిని, తుప్పటిని ఇస్తాడు గోపికి. గోపి గొంగడి భుజాన వేసుకుని నది దగ్గరకు పోయాడు. అక్కడ ఒక వ్యక్తి ఒంటి మీద సరైన బట్టలు లేకుండా చలికి గజగజ వణుకుతూ నిలబడి ఉన్నాడు. అతని పక్కనే ఒక గుర్రం కూడా ఉన్నది. మరి గోపి గొంగడిని తీసుకొని అలా వెళ్తూ ఉంటే
నది పక్కన ఒక అతను ముసలతను బట్టలు లేకుండా ఉంటాడు. చలికి గజగజ వణుకుతూ ఉంటాడు. అతని దగ్గరికి గోపి వెళ్తాడు. మరి వెళ్ళి ఏం చేస్తాడో చూద్దామా. గోపి ఉరుకుంటూ పోయి గొంగడి అతనికి ఇచ్చి కప్పుకోమన్నాడు. ఆ వ్యక్తి గొంగడి కప్పుకొని అందులో ముడుచుకుపోయి అతని చలి తగ్గింది. అప్పుడు అతను, నేనొక వ్యాపారిని, పట్టణంలో వ్యాపారం చూసుకొని వస్తుంటే దొంగలు దాడి చేసి నా డబ్బు నగలతో పాటు ఒంటి మీద బట్టలు కూడా దోచుకుపోయారు అని చెప్తాడు. మరి ఏమైంది? గోపి నడుచుకుంటూ వెళ్తుంటే నది ఒడ్డున ఒక వ్యాపారి కనిపిస్తాడు. ఆ వ్యాపారి చలికి వణికిపోతూ ఉంటే గోపి తన వద్ద ఉన్నటువంటి గుంగడిని ఆ వ్యక్తి కప్పేయడంతో చలి తగ్గిపోతుంది. అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, నేను ఒక వ్యాపారిని, పొరుగురు నుంచి వచ్చాను. మరి మరో పొరుగురిలో వెళ్ళి వ్యాపారం చేసుకొని తిరిగి వస్తుంటే దొంగలు వచ్చి నా దగ్గర ఉన్న డబ్బులను దోచుకొని నగలను కూడా దోచుకొని పోయారు అని చెప్తాడు. నాకు గొంగడి ఇచ్చి ప్రాణం కాపాడారు. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఈ గుర్రం తప్ప మరేమీ లేదు అని గుర్రాన్ని గోపికి ఇచ్చాడు. గోపి గుర్రం కళ్ళాన్ని చేతితో పట్టుకొని అలా నడుచుకుంటూ పట్టణంలోకి ప్రవేశించాడు. మరి అక్కడ ఉన్నటువంటి వ్యాపారికి గోపి గొంగడి ఇచ్చి తన ప్రాణాలను కాపాడాడు కదా. అందుకు బదులుగా, బాబు నువ్వు చాలా మంచోడివి, మరి నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఈ గుర్రం ఉన్నది, తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. చూడండి పిల్లలు, మరి గోపి ఆ వ్యాపారికి ఏమిచ్చాడు? గొంగడి కదా. మరి వ్యాపారి గోపికి ఏమిచ్చాడు? గుర్రం ఇచ్చాడు. గొంగడి ఎంత విలువ ఉంటుంది? 100 రూపాయలు 500 విలువ ఉంటుంది కదా, చాలా తక్కువ. మరి గుర్రం విలువ మీకు తెలుసా? తెలియదు. అది వేరేలో ఉంటుంది, 50,000 దగ్గర ఉండవచ్చు. అంటే ఇక్కడ ప్రాణాలు చాలా ముఖ్యం. వ్యాపారి ప్రాణాల కన్నా విలువైనది ఏదీ లేదు అని చెప్పేసి గోపికి తన వద్ద ఉన్న గుర్రాన్ని ఇచ్చేస్తాడు. గోపి ఆ గుర్రం తీసుకుని ముందుకు కదులుతాడు. పట్టణంలో అతనికి ఊరేగింపు కనిపించింది, కానీ ఆ ఊరేగింపు ముందుకు కదలడం లేదు. అందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. అది చాలా పెద్ద ఊరేగింపు. అక్కడి బ్యాండ్ మేళం వాళ్ళ దగ్గర సన్నాయి, డోలు, డప్పు ఇట్లా రకరకాల వాయిద్యాలు ఉన్నాయి. ఊరేగింపు ఎందుకు ఆగిపోయిందని అడిగాడు గోపి. మరి గుర్రం తీసుకొని అలా వెళ్తూ ఉంటే గోపికి ఒక చోట ఒక పెద్ద ఊరేగింపు కనిపించింది. ఆ ఊరేగింపు నిశ్శబ్దంగా ఉన్నది. మరి ఎందుకు నిశ్శబ్దంగా ఉందో గోపికి అర్థం కాలేదు. ఇంకా అక్కడ వాళ్ళ దగ్గర బ్యాండ్ మేళం, వాళ్ళ దగ్గర సన్నాయి, డప్పు ఇలా వాయిద్యాలు, సంగీత పరికరాలు ఎన్నో ఉన్నాయి. అక్కడికి గోపి వెళ్ళి అడుగుతాడు, ఊరేగింపు ఎందుకు ఆగిపోయిందో. ఈరోజు నా కొడుకు లగ్గం, ముహూర్తం సమయం దాటిపోతున్నది, కానీ మేము మాట్లాడుకున్న గుర్రం ఇంకా రాలేదు అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి. బాబు, మరి ఈరోజు నా కొడుకు యొక్క లగ్గం, పెళ్లి, మేము ఒక గుర్రాన్ని మాట్లాడుకున్నాము, ఆ గుర్రం మీద తీసుకుని వెళ్దాము అనుకున్నాము, కానీ ముహూర్త సమయానికి, లగ్గం సమయానికి మరి గుర్రము రాలేదు, మరి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ ఉన్నాము అనేసి అంటాడు. అందుకనే ఊరేగింపు ఆగిపోయింది అని చెప్తాడు పెళ్లి కొడుకు తండ్రి. అయ్యో తాత, దీనికి మీరింత బాధపడాలా? నా దగ్గర గుర్రం ఉన్నది, దీన్ని తీసుకొని ఊరేగింపు ప్రారంభించండి అని గుర్రాన్ని తీసుకువచ్చి ఇచ్చాడు. ఊరేగింపు మొదలైంది. పెళ్లి ఘనంగా జరిగింది. అయ్యో తాత, దీనికే మీరు ఇంత బాధపడాలా? మరి నా దగ్గర గుర్రం ఉన్నది కదా, ఈ గుర్రం తీసుకోండి, ఈ గుర్రం మీద మీ కొడుకుని కూర్చోబెట్టి ఊరేగించుకుంటూ వెళ్ళండి, మీ కొడుకు పెళ్లి చేయండి అని చెప్తే వ్యాపారి ఆ గుర్రం తీసుకొని గుర్రం మీద తన కొడుకుని కూర్చోబెట్టి లగ్గం సమయానికి తీసుకొని వెళ్ళి లగ్గం గొప్పగా ఘనంగా జరిపిస్తాడు వ్యాపారి. ఆయన, నువ్వు చాలా మంచోడివి, నేను ఈ గుడిలో ధనవంతుడైన షావుకారును, నీ గుర్రానికి ఎన్ని రూపాయలు కావాలో అడుగు అన్నాడు షావుకారు. ఓ బాబు, నువ్వు చాలా మంచోడివి, సమయానికి నా కుమారుని వివాహం జరిపించావు, నువ్వు చాలా గొప్పడివి, మంచోడివి, మరి ఈ గుర్రానికి నీకు ఎన్ని డబ్బులు కావాలో అడుగు, నేను ఈ ఊళ్ళో పెద్ద షావుకారును, ధనవంతుణ్ణి, వ్యాపారిని అని చెప్తాడు గోపితో. గోపి, తాత నాకు డబ్బులు వద్దు, ఆ బ్యాండ్ మేళంలోని డబ్బు కావాలి, డబ్బు అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు గోపి.
మరి షావుకారుతో, తాత నాకు డబ్బులు వద్దు, అదిగో ఆ బ్యాండు మేళంలో డప్పు కావాలి, డప్పు అంటే నాకు చాలా ఇష్టం, డప్పు వాయించడం అంటే చాలా ఇష్టం అని గోపి షావుకారుతో చెప్తాడు. షావుకారు ఎంతో సంతోషించి ఆ డబ్బుతో పాటు పైసలు కూడా ఇచ్చాడు. పైసల సంచిని భుజాన వేలాడేసుకుని డబ్బు కొట్టుకుంటూ ఇంటికి పోయాడు గోపి. మరి షావుకారు సంతోషించి, బాబు నువ్వు చాలా మంచోడివి అని చెప్పేసి బ్యాండు మేళంలోని డబ్బు ఇచ్చేస్తాడు. అలాగే డబ్బుతో పాటు కొన్ని డబ్బులు కూడా ఇచ్చి గోపికి సాగనంపుతాడు. గోపి ఆ డబ్బు తీసుకుని, డబ్బుల సంచిని భుజాన వేసుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నా దగ్గర ఒక చక్రం ఉండే, కానీ ఇతరులకు సాయం చేయడం వల్లనే కరచక్రం నాకు ఇష్టమై డప్పుగా మారింది అని అనుకున్నాడు గోపి. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు నా దగ్గర ఒక కర్రచక్రం ఉండేది, ఇతరులకు సహాయం చేయడం వల్ల నాకు ఇష్టమైనటువంటి డప్పు దొరికింది అని గోపి ఎంతో సంతోషిస్తాడు. పిల్లలు, మరి గోపి డబ్బు ఇంకా ఏం దొరికాయి, డబ్బులు కూడా వచ్చాయి. మరి ఆ డబ్బులు సంచి తీసుకొని ఇంటికి వెళ్తే మరి నాయనమ్మ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా, కొడుతుందా? పిల్లవాడిని మందలిస్తుంది. మరి ఈ డబ్బులు ఎక్కడివి అని అడిగితే, ఈ డబ్బు ఎక్కడిది అని అడిగితే మరి గోపి ఏం చేస్తాడు? జరిగిందంతా కూడా నాయనమ్మతో చెప్తాడు. ఏం చెప్తాడు? నువ్వు ఇచ్చిన కరచక్రంతో నేను ఆడుకుంటూ వెళ్తుంటే అక్కడ పొయ్యి దగ్గర ఒక అవ్వ కనిపించింది. అవ్వ బాధపడుతుంటే ఆమెకు నేను నా కరచక్రం ఇచ్చాను. మరి అవ్వ అర్థం చేసుకొని అది సంతోషించి నాకు రొట్టె ఇచ్చింది. మరి ఆ రొట్టె తీసుకొని నడుచుకుంటూ వస్తుంటే మధ్యలో మరి ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంటే ఆ పాపకు నేను రొట్టె ఇచ్చాను. రొట్టె ఇవ్వడంతో వాళ్ళ అమ్మగారు నాకు ఒక మట్టి పాత్ర ఇచ్చింది. ఆ మట్టి పాత్ర తీసుకుని అలా వెళ్తూ ఉంటే మరి ఒక దగ్గర రాజయ్య తన కొడుకును మందలిస్తున్నాడు, ఎందుకు కుండ పలగొట్టాడు అనేసి. అప్పుడు నా దగ్గర ఉన్నటువంటి కుండను రాజయ్యకు ఇవ్వడంతో రాజయ్య నా దగ్గర ఉన్న గుంగడిని నాకు ఇచ్చాడు. ఆ గుంగడి తీసుకుని నేను అలా వెళ్తూ ఉంటే చలికి వణుకుతున్నటువంటి వ్యాపారికి నేను ఆ గుంగడి కప్పడంతో ఆ వ్యాపారి నాకు ఒక గుర్రాన్ని ఇచ్చాడు. ఆ గుర్రం తీసుకుని అలా వెళ్తూ ఉంటే దాని ఒక ఊరేగింపు ఉన్నది, పెళ్లి ఊరేగింపు. ఆ ఊరేగింపు ఆగిపోయింది. నా దగ్గర ఉన్న గుర్రాన్ని ఆ షావుకారుకి ఇవ్వడంతో షావుకారు నాకు డబ్బు ఇచ్చాడు, డబ్బుతో పాటు డబ్బు ఇచ్చాడు నాయనమ్మ అని చెప్తే, మంచిది బాబు, నువ్వు ఇతరులకు సహాయం చేశావు, మేలు చేశావు, కాబట్టి నీకు ఇష్టమైన డబ్బు దొరికింది అని నాయనమ్మ కూడా సంతోషిస్తుంది. పిల్లలు, మరి మీరు ఇతరులకు సహాయం చేయడం అలవాటు చేసుకోండి. పిల్లలు, గోపీ డప్పు పాఠానికి సంబంధించినటువంటి కఠిన పదాలకు అర్థాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము. గోపీ డప్పు కఠిన పదాలు అర్థాలు. మొదటిది అంగడి. అంగడి అంటే సంత లేదా బజార్. రెండవది వాయించడం. వాయించడం అంటే కొట్టడం అని అర్థం. మూడవది ధర. ధర అనగా రేటు, వెల, ఖరీదు. మూడు అర్థాలలో ఏదైనా ఒక అర్థం రాసుకోవచ్చు. నాలుగవది నిరాశ. నిరాశ అంటే ఆశ లేకపోవడం. ఐదవది జాలి. జాలి అంటే దయ, కరుణ. ఆరవది గొంగడి. గొంగడి అనగా రగ్గు లేదా కమ్మలి లేదా దుప్పటి. ఏడవది నిశ్శబ్దం. నిశ్శబ్దం అంటే చప్పుడు లేకుండా. ఎనిమిదవది లగ్గం. లగ్గం అనగా వివాహం, పెళ్లి, కళ్యాణం, పరిణయం. పిల్లలు, మీరు ఈరోజు గోపీ డప్పు అన్న పాఠాన్ని శ్రద్ధగా ఒక్కసారి చదవండి. అలాగే కఠిన పదాలకు అర్థాలను చదువుతూ అందంగా మీ పుస్తకంలో రాయండి. ఉంటాను మరి. ధన్యవాదములు.